ఆదికాండం 22వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దేవునికి స్తోత్రం. అది ఏ సందర్భం అంటే తన బిడ్డను బలి చేయడానికి అబ్రహాము కత్తి పట్టుకొని చేయి చాచినటువంటి సందర్భం. దేవునికి స్తోత్రం. ఇందువలన దేవునికి అర్థమైంది ఏంటంటే అబ్రహాము నాకు భయపడేవాడు. దేవునికి స్తోత్రం. బిడ్డను ఇవ్వడానికి భయపడేవాడు కాదు, కన్న బిడ్డను కడతేర్చడానికి భయపడేవాడు కాదు, అబ్రహాము దేవుడికి భయపడేవాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకుందా దేవుని భయం? నీకుందా దేవుని భయం? ఈరోజు ఎంతమంది దేవునికి భయపడతా ఉన్నారు? దేవుడు వద్దన్న దాన్ని చేస్తూ ఎంతమంది భయపడుతున్నారు దేవుడికి? అరే నేను ఈరోజు దేవుడి యొక్క ఉద్దేశానికి వ్యతిరేకంగా జీవిస్తున్నాను, మాట్లాడుతున్నాను, ప్రవర్తిస్తూ ఉన్నాను, అలా కొనసాగుతూ ఉన్నాను, ఇది నాకు మంచిది కాదు, దేవుడు ఏ శిక్ష వేస్తాడో, నాకు దేవుడు వద్దన్న దాన్నే కొనసాగిస్తూ ఉన్నాను. ఎన్నిసార్లు చెప్పినా నేను సరి చేసుకోలేకపోతా ఉన్నాను. ఎన్నిసార్లు దేవుడు హెచ్చరిక చేసినా, గద్దించినా, బుద్ధి చెప్పినా నేను ఆ బ్రతుకును మార్చుకోలేకపోతా ఉన్నాను. ఇలా చేస్తే దేవుడు ఎన్నోసార్లు గద్దించి చివరికి ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే హఠాత్తుగా ఏ నాశనం నా మీదకి వస్తుందో అనే భయం ఈ రోజుల్లో ప్రియులారా క్రైస్తవ సమాజానికి లేకుండా పోతూ ఉంది. దేవుడు భయం అనేది ఈరోజు అనేక మందికి లేదు. దేవుడికి భయపడేవారు కొద్ది మంది మాత్రమే. నిర్లక్ష్యం, దేవుడన్నా లెక్కలేదు. ఎంతసేపు పిల్లరా మనుషుల మీదే ధ్యాస, మనుషుల మీదే, మనుషుల వైపే చూడటం. వాళ్ళలాగా, ఆ మనుషులలాగా, ఈ మనుషులలాగా. నీవు దైవభక్తి కలిగి దేవుడితో సాంగత్యం చేస్తే అసలు మనుషుల వైపు చూడాల్సిన అవసరం మనకేమొచ్చిందంటాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో పిల్లరా జీవించే కాలంలో మనుషులు ఎన్ని రకాలుగా మనల్ని ప్రయత్నాలు చేసినా చూడండి, ఒక ఆయన మనకు బాగా బుద్ధి చెప్తాడు. ఎవరంటే మార్కు సువార్త 10వ అధ్యాయం 42వ వచనంలో ఆ యొక్క బర్తిమై అనే గురుడివాడు కనపడతాడండి. బర్తిమై అనేటువంటి గురుడివాడు కనపడతాడు. వాడు నజరేయుడైన యేసు ఆ మార్గం గుండా వచ్చుచున్నాడని తెలుసుకొని వెంటనే చప్పుడు వినగానే అతడు గట్టిగా కేకలేస్తాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించుము, దావీదు కుమారుడా నన్ను కరుణించుము కేకలేస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న వారందరూ అంటున్నారట, ఊరుకోవయ్యా, ఊరుకో ఊరుకో. పిల్లరా ఊరకుండా మన అనేకులు అతన్ని గద్దించరు, కానీ అతడు మరి ఎక్కువగా చెప్పాలా కేకలు వేసాను. దేవునికి స్తోత్రం. అతను అందరూ అంటున్నారు, ఏమంటున్నారట, ఊరుకోవయ్యా పిలిచావు కానీ, ఊరుకోవయ్యా ప్రార్థన చేసావు కానీ, ఊరుకోవయ్యా అరిసావు కానీ, ఊరుకోవయ్యా కేకలేసావు కానీ, ఇక్కడ నీ గోల ఎక్కువైపోయింది, నీ అరుపులు ఎక్కువైపోయినాయి, నీ యొక్క కేకలు ఎక్కువైపోయినాయి, ఇక మాకు చాలా కష్టంగా ఉంది, నీ వలన ఉండక్కర్లేదా? అబ్బా ఎన్ని మాటలు అనొచ్చో పిల్లారా. మనం ఊహించవచ్చు సందర్భంలో అక్కడ ఉన్నవారందరూ ఏమని ఉంటారో. కానీ వాడేం చేశాడంట, అరే ఈ మనుషులతో ఊరుకోమని, ఈ మనుషులతో నాకు పని కాదు, నాకు దేవుడితో సంబంధం, దేవుని ఆశీర్వాదం నాకు కావాలి, నా బ్రతుకు మారాలంటే, నా స్థితిగతులు మారాలంటే, నా పరిస్థితి మారాలంటే, ఈ హేయమైనటువంటి జీవితం పిల్లరా ప్రశస్తమైనదిగా మార్చబడాలి అంటే ఆయనకు నా స్వరం వినబడినట్లుగా నేను ఆయన్నే పిలుస్తూ ఉంటాను అని ఎవరిని పట్టించుకోకుండా, ఎటువైపు చూడకుండా దేవుణ్ణే పిలుస్తూ ఉన్నాడు. అక్కడ రాయబడింది, అతడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలేశాడంట. కారణం ఏంటంటే అతడు భక్తుడండి. దేవునికి స్తోత్రం. నేను ఒక మాట అంటాను, భక్తుడు ఎప్పుడు దేవుణ్ణే చూస్తాడు, భక్తిహీనుడు ఎప్పుడు సాటి మనుషునే చూస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్తిహీనులు చెప్పండి కదులుచున్న సముద్రము వంటి వారు అన్నాడు కీర్తనకారుడు. భక్తిహీనులు ఎప్పుడు ఎలాంటి వాళ్ళు అంట, కదులుచున్న సముద్రము వంటి వారు. వారు నిమ్మలంగా ఉండలేరంట. ఇసుక, బురద, మైల దాన్ని మాటికి పైకి తీసుకొస్తారంట. అందుకే సముద్రంలో ఉన్న నీరు తేటగా ఉండదండి. సముద్రంలో ఉన్న నీరు తేటగా ఉండదు. ఎందుకనంటే కెరటాలు వస్తూ ఉంటాయి. ఇసుకని లేక బురదని ఆ కొట్టుకొచ్చినవి అన్నీ కూడా కలుపుతా ఉంటాయి పిల్లారా. ఎందుకనంటే దేవుడు దాన్ని భక్తిహీనులను ఎవరితో పోల్చాడు తెలుసా? భక్తిహీనులు కదులుచున్న చెప్పాలి అందరూ గట్టిగా చెప్పండి, సముద్రం, కదులుచున్న సముద్రం లాంటి వారు. నాతో కలిసి ఈ మాట చెప్పండి, భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు. హల్లెలూయా, హల్లెలూయా.
ఎంతమంది భక్తిహీనులు ఉన్నారు మరి ఇక్కడ? ఈ లైవ్లో వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, ఎంతమంది కదులుచున్న సముద్రంలాగా ఉన్నారు? కదులుచున్న సముద్రం అది కుదురుగా ఉండదు. ఏ వస్తువు పడేసినా ఆ వస్తువును కుదురుగా ఉంచదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లికి తోకకు తాటాకు కట్టి ఎలిగించి వదిలేస్తే ఏం చేస్తుంది? సంసోన్ కాలంలో నక్కకి తోకలు ముడేసి మధ్యలో దివిటి గట్టి వదిలేశారంట. ఫిలిస్తీ యొక్క ఆ పంటలన్నీ కాల్చేసినాయి అంటాయి పిల్లరా. ఎందుకనంటే అవి కుదురు ఎలాగుంటాయి? ఇక తోకల దగ్గర దివిటీలు మండుతూ ఉన్నాయి కనుక అవి కుదురుగా ఉండవు. దేవునికి స్తోత్ర. కుదురుగా ఉండవు. ఏ వేటిని కుదురుగా ఉంచు. ఈరోజు పిల్లరా, సముద్రం దగ్గరికి వెళ్ళి ఏదైనా పాడేస్తే మా చిన్నప్పుడు అలాగే చేసేవాళ్ళం. తీర్థాలకి వాటికి వెళ్ళినప్పుడు మేము మారు మనసు పొందక ముందు పిల్లరా అరటిపళ్ళు తినేసి తొక్కలు వేసేవాళ్ళు. అందరూ అరటిపళ్ళు వేసేవాళ్ళు, మేము తొక్కలు వేసేవాళ్ళం పిల్లరా. మళ్ళీ మా తొక్క మాకే వచ్చేదండి పిల్లరా. దాని మీద పేరు రాసి, నా పేరు ఎన్ అని పెట్టి ఎన్ రాసి తొక్క మీద దాన్ని ఇసిరేవాడిని అనమాట అండి. మళ్ళీ కొంచెంసేపటికి ఎక్కడికో కాడికి అక్కడికో మొత్తం మీద ఒక 2-3 మీటర్ల దూరంలోనే మళ్ళీ అది బయటకు వచ్చేసేది అనమాట అండి. ఇదిగో నాది నాకు వచ్చింది అనుకోండి ఎప్పుడుకో పిల్లరా. ఎందుకనంటే అది కుదురుగా ఉండదు. ఏది వేసినా దాన్ని కుదురుగా ఉంచదు. భక్తిహీనులతో ఇదే బాధ పిల్లరా. ఎందుకంటే వారు దేవుని వైపు చూడరండి. భక్తిహీనులకి దేవుడితో సంబంధం లేదు. మాట్లాడితే దేవుడు అనే మాట వాడతారు కానీ వారి మనసంతా దేవుడి మీద ఉండదండి. మనుషుల మీదే, మనుషుల మాటల మీదే, మనుషుల వాగ్దానాల మీదే, మనుషుల యొక్క వాగ్దానాల మీద, లేక మనుషుల యొక్క సలహాల మీదే, మనుషుల సూచనల మీదే, మనుషులనే మాటల మీదే ఎంతసేపు వారు కుదురుగా ఉండరు. పక్కోళ్ళను కుదురుగా ఉంచరు, ఇంట్లో వాళ్ళని కుదురుగా ఉంచరు, సంఘములో ఉన్న వాళ్ళని కుదురుగా ఉంచరు, చివరికి దైవజనుని కూడా చెప్పండరా కుదురుగా ఉంచరు. దేవునికి స్తోత్ర. కంప్లైంట్లు అండి. కొంతమంది ఫిర్యాదుల బాక్సు, వారికి పేరు ఎట్టొచ్చండి? ఏం పేరు? కంప్లైంట్ బాక్స్ అన్నమాట అండి. కొంతమంది విశ్వాసులు కంప్లైంట్ బాక్సుల్లాగా ఉంటారండి. ఎప్పుడైనా బాగున్నారా అంటే బాగున్నాం అని మాట్లాడే అవకాశం ఇస్తే చాలండి ఇంకా స్టార్ట్ చేస్తారు. ఏంటిది? అయ్యారు మా ఇంట్లో కొంచెం కష్టంగా ఉంది, ఈ మధ్యన ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, కాబట్టి మా కొరకు ప్రార్థన చేయండి అయ్యారు. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రార్థన చేసుకునేలాగా వాక్యం. అవునండి, మనం చదువుతూ ఉంటే వాక్యం, పలానా వాక్యం నాకు అర్థం కాలేదండి, ఆ వాక్యం యొక్క అర్థం ఏంటండి పాస్టర్ గారండి? లేకపోతే ఇదిగో పలానా వాళ్ళు మా ఇంటి పక్క వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు, నేను వెళ్ళి మనం ప్రార్థన చేశాను, వారికి సువార్త చెప్పాను అయ్యారు, మీరు కూడా ప్రార్థన చేయండి, అందరి చేత ప్రార్థన చేయించండి అయ్యారు. ఇలాంటి సంభాషణ ఉండలేదు ఇప్పుడు. ఇలాంటివి ఉండలేదండి. కలిపితే చాలండి. కాదండి అయ్యగారు నాకు చాలా బాధగా ఉంది, ఇప్పుడు వద్దులేండి అంటారు. ఏమంటే అదేనండి ఇంకా అంటారు. మొదలెడితే అరగంట అయినా ఆగరు. పిల్లరా, ఎంతసేపు కంప్లైంట్ వాళ్ళ మీద, ఆ విశ్వాసం మీదో, ఈ విశ్వాసం మీద, ఈ కుటుంబ సభ్యుల మీదో, ఎవరో ఒకరి మీద ఎప్పుడూ నేరారోపణ చేయటం. పిల్లరా, నువ్వు ఒక ఫిర్యాదుల బాక్సా విశ్వాసవా? మనసు ఇప్పితే చాలు అన్నీ ఫిర్యాదులన్నీ మనసులో. పిల్లరా, ఇది ఎందుకు దౌర్భాగ్యమైన విశ్వాస జీవితం కాదు, ఇది దౌర్భాగ్యమైన బ్రతుకు ఇది. కాబట్టి విశ్వాసిగా బ్రతుకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా దేవుడు భయం కలిగి ఉంటే ఇలా చేయరు. దేవుడు భయం ఉన్నవాళ్ళు ఇలా ఉండరండి. దేవుడు భయం ఉన్న వాళ్ళు నిజమైన భక్తి చేస్తారు. నిజమైన భక్తులు దేవుడు వైపు చూస్తారు. దేవునికి స్తోత్రం. వాళ్ళకి మనుషులతో పని లేదండి. వారికి మనుషులతో పని లేదు. నేను మనుషుల మాటలను పట్టించుకుంటే ఇలా ఉండేవాడిని కాదు. ఖచ్చితంగా అది బలిపీఠం మీద ఉండి చెప్తా ఉన్నాను. మనుషుల మాటలు బట్టి లొంగేవాడిని అయితే ఇలా ఉండేవాడిని కాదు నేను. పిల్లరా, మనుషులు ఎనిమంత ఆ గుడ్డివాడు బతిమయ్య ఎలా చేశాడో అలాగే దేవుడు సన్నిధిలో పిల్లరా దేవుణ్ణి పడి ఏడ్చాము. ఎంతమంది నిందించినా, ఎంతమంది అవమానపరిచినా, ఎన్ని రకాలుగా కృంగదీసినా, బలహీనపరిచినా, అబండాలేసినా, నిందలేసినా పిల్లరా, కొంతమంది అనుకుంటారు నేను పాస్టర్ గారికి ఎంత సపోర్ట్ చేస్తున్నాను తెలుసా, పాస్టర్ గారిని నేనే అన్ని విషయాలు కాపాడుతున్నాను. నువ్వు చెయ్యాలనుకున్న దాంట్లో ఇంకొక అంత కలిపి చేసినా నువ్వు చేయగలిగింది ఏమి లేదు, నువ్వే నాశనం అయిపోతావు. పిల్లలు చాలామంది అనుకుంటున్నారు, కొంతమంది ఏంటంటే ఈరోజు నా దగ్గర ఉంది, ఏటది నాశనం, ఇలా తీరుతావు అలాగైపోతావు అంతే. పిల్లరా, ఈరోజు 100 మంది ప్రయత్నాలు చేసి 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 అరే నువ్వేం చేస్తావు, గడ్డు చెడుపోళ్ళు కూడా చేసి వదిలేశారండి. సిగ్గుపడ్డారు వాళ్ళే.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పోయినారా, చెడుపు, చిల్లంగితనం, చేతబడి, వాళ్ళే ఎన్ని ప్రయత్నాలు చేసి వాళ్ళ దగ్గర విద్యలన్నీ ఉపయోగించి పోయినారా చివరికి ఏమీ చేయలేక చేతగా నిశ్రేష్ఠులైపోయి సైలెంట్ అయిపోయారు. కనుక నీవేం చేస్తావు? ఏంటి కొంతమంది అనుకుంటున్నారు కదా, ఇదిగో నేను ఇలాగా, నీ దగ్గర ఉన్న ఏదో వజ్రాయుధం అనుకుంటున్నావు అంతే. నీ దగ్గర ఉన్నదే అదేం వజ్రాయుధం కాదు. ప్రార్థన అనేది వజ్రాయుధం. దేవునికి భయపడే లక్షణం ఉంటే అది వజ్రాయుధం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవునికి భయపడు. ఎంతసేపు భయపెట్టడం, వాళ్ళని భయపెట్టాలనుకోవడం, వీళ్ళని భయపెట్టాలనుకోవడం నీ సంగతి. చిన్నప్పుడు అనేవాళ్ళు ఒరే నీ సంగతి చెప్పేస్తాను నాన్నకి అంటే, చెప్పకరా అంటే అది ఎప్పుడది? చిన్నప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఇప్పుడు అదేమి లేదు. ఇది పోయిలారా, ఈరోజు మనం ఎవరికి భయపడాలా? దేవుని మందిరానికి రాకపోతే ఏమవుతుందో భయపడు. వాక్యం చదువుతానన్నావు, చదవట్లేదు, భయం లేదు నీకు. ప్రార్థన చేస్తానన్నావు, చేయట్లేదు, భయం లేదు నీకు. ఉపవాసం ఉంటానన్నావు, నిర్లక్ష్యంగా నువ్వు ఉన్నావు, భయం లేదు. దేవుడు భయం లేదంతే. అడెవడికో మనిషికి ఒక మాట చెప్పేస్తావు అంతే. నువ్వు దేవుడికి ఇచ్చిన మాట కాళ్ళదనుతూ ఉన్నావు. పోయిలారా, దేవుడికి చేస్తానంటున్నావు, మనుషుల దగ్గర చేయలేదంటున్నావు. అంటే నువ్వు దేవుడికి ఏమో సమర్పణ చేస్తావు, మనుషుల దగ్గర సరిపెట్టుకొని నేను చేయలేకపోతున్నానని చెప్పేస్తున్నావు. మరి దేవుడికి ఏం చెప్తావు? పిల్లరా, కనీసం దేవుడి దగ్గర ప్రభు ఈరోజు నీ దగ్గర ఉండాలనుకున్నాను, ఉండలేకపోతున్నాను తండ్రి. ప్రార్థన చేస్తానన్నాను, ఈ పూట చేయలేకపోయాను తండ్రి. వాక్యం చదువుతానన్నాను, ఈ పూట చదవలేకపోయాను తండ్రి. రోజుకు ఒక్కరికైనా సువార్త ప్రకటిస్తానన్నాను, కానీ ఈరోజు నేను ప్రకటించలేకపోయానయ్యా, నన్ను క్షమించు తండ్రి అని ఎప్పుడైనా అడుగుతాను. దేవుడు భయం ఉన్న వాళ్ళు అడుగుతారండి. దేవుడు భయం ఉన్న వాళ్ళు అడుగుతారు. ఒకరోజు దేవుని మందిరానికి రాకపోతే లెక్క చెప్పని దేవుడు మంచం ఎక్కెత్తాడట. భయం ఉన్నవాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? దేవుని మందిరంలోకి వచ్చి కూర్చుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకేం లేదు, భయం లేదు. ఎగ్గొట్టాలని దేవుడు భయం లేదు నీకు. పిల్లరా, ఆగిపోవాలన్న భయం లేదు నీకు. భయం లేని కోడి బజార్లో పెట్టిందండి గుడ్డు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానికి ఏమైనా దనుక వెనుక, దానికి ఏమైనా బెదురా? బరితెగించిన కోడది. ఏ కోడది? లోకం అంతా తెలిసిన కోడది. పిల్లరా, ఒక ఇంట్లో ఉన్న వాళ్ళకి ఒక రకమైన పరిస్థితి ఉంటుంది, ఊరంతా తెలిసిన వాళ్ళకి ఒక రకమైన పరిస్థితి ఉంటుంది, మండలం అంతా తెలిసిన వాళ్ళకి ఇంకో రకమైన పరిస్థితి ఉంటుంది, జిల్లా అంతా తెలిసిన వాళ్ళకి ఒక పరిస్థితి ఉంటుంది, ఢిల్లీ దాకా వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఒక పరిస్థితి ఉంటుంది, ఇక ఇతర దేశాలకు వెళ్ళి వస్తే ఇంకా పడి చెప్పక్కర్లేదండి. ఇలా మాటలు కోటలు దాటేస్తుంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెనకడికి ఒక ఆయన నాతో అనేవాడు, ఏమండి నాకు అంతా తెలుసు అనేవాడు. నాకు గుంటూరు తెలుసు, ఆంధ్ర తెలుసు, నాకు మొత్తం దేశం అంతా తెలుసు అనేవాడు. పిల్లరా, అలా ఎన్నిసార్లు మాట్లాడితే వాక్యం మధ్యలో నేను ఎప్పుడైనా ఏదో ఒక సందర్భం మాట్లాడితే, నేను రాజమండ్రి, విజయవాడ అంటే పక్కోడితో అవన్నీ నాకు తెలుసురా, అబ్బో మొత్తం తిరిగేస్తాను నేను అనేవాడండి. అన్నీ తిరిగేసినయే అనేవాడండి. పిల్లరా, ఇంకో నువ్వు తిరిగావు కానీ కొంచెం వాక్యం చెప్పేటప్పుడు మౌనంగా ఉండు అంటే, కాదండి అయ్యగారు నిజమండి అనేవాడు. మళ్ళీ నన్ను ఆగరా బాబు అంటే ఇలాగనివాడండి. పోయిడారా, ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? వీళ్ళు పనిలోకి వెళ్ళారండి, అక్కడికి మద్రాసు ఎక్కడికో వెళ్ళారు. మొత్తం మీద అక్కడ ఆ పనికి తట్టుకోలేక చాలా కష్టమైన పరిస్థితి ఎదురైపోయింది. అక్కడ ఉండలేకపోయాడండి. ఆ ఓనర్ పంపట్లేదు, బానిస పని చేయిస్తూ ఉన్నాడు, డబ్బులు ఇవ్వడం లేదు. ఇలాంటి హీన పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక రాత్రికి గోడ దూకేసి మొత్తం మీద ఎలాగైతే రైల్వే స్టేషన్కి వచ్చి టికెట్ లేకుండానే ట్రైన్ ఎక్కేసి మొత్తం మీద ఎటు వెళ్ళిపోతుందో తెల్ల ట్రైన్ మొత్తం మీద ఎక్కేసాడండి. అటు తిరిగి ఒక వారం రోజులకి విజయవాడ చేరుకున్నాడటండి. పిల్లరా, విజయవాడ చేరుకున్న తర్వాత విజయవాడ నుంచి తాడేపల్లిగూడెం దాకా ఇంకో ట్రైన్ ఎక్కాడు. అక్కడ ఎవడో మొత్తం మీద టీసీ కనుక్కొని మొత్తం ఇతనికి పోలీసులకి అప్ చెప్పాడు. మొత్తం మీద ఇతను దొంగ ప్రయాణం చేస్తున్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నాడో కొంచెం కనుక్కొని అనుమానాస్పదంగా ఉన్నాడు అని చెప్పేసానంటే, మొత్తం మీద మన వాళ్ళు పోలీసులు తీసుకొని, రైల్వే పోలీసులు తీసుకొని విచారించి 4 శుభ్రంగా కొట్టి మొత్తం మీద అంటే అక్కడి నుంచి బాబు నాయన అని చెప్పి మరి వాళ్ళు బతిమాలుకుని పరిగెట్టాడో లేకపోతే వాళ్ళకి కన్ను కప్పి పరిగెట్టాడో తెలదు కానీ తాడేపల్లిగూడెం నుంచి పరిగెట్టి మన అటదేగల మండలంలో వాళ్ళ సొంత ఊరికి వచ్చాడండి. దేవునికి స్తోత్రం. 8 రోజులకి తాడేపల్లిగూడెం నుంచి సొంతూరు రావడానికి ఎన్ని రోజులు పట్టింది? దేశం అంతా తెలిసిన వాడికి గతిలాగా వచ్చింది కడకి. దేశం అంతా తెలుసు నాకు అన్నాడు. ఆడు గతి పాపం చెప్పండి అలాగొచ్చింది. పిల్లరా, ఈరోజు చాలామంది అంటే మనకున్న జ్ఞానాన్ని బట్టి నాకు అంతా తెలుసు అంటూ ఉంటాం. లోక జ్ఞానం మన దరిద్రానికి కారణం.
మన దారిద్ర్యానికి కారణం అదే. కాబట్టి లోక జ్ఞానం కాదు, దేవుని జ్ఞానం ఉండాలా, వాక్య జ్ఞానం మనకు ఉండాలా. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి దేవునికి వాక్య జ్ఞానం మనకుంటే దేవునికి భయపడతాం మనం. పిల్లరా, ఏది చేసినా దేవునికి భయపడ చేయాల్సిన అవసరం ఉంది. మనం మాట్లాడే ప్రతి మాట మనం జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే మన దేవుడి యొక్క దృష్టిలో మనం అయోగ్యులం అయిపోతాం, శాపగ్రస్తులం అయిపోతాం. కనుక దేవునికి భయపడే లక్షణం కలిగిన వాడిగా 5వదిగా అబ్రహాం కనబడుతున్నాడు. అందుకే దేవుడు అబ్రహామును అభివృద్ధి చేశాడు.